వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఈ రోజు అయితే మీకు వీడియోలో చెప్పబోయేది ఏంటి అంటే అడ్మిట్ కార్డు రిలీజ్ అయింది కదా. సో అందరు అడుగుతున్నది ఏంటి అంటే డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి. సో చెప్పమన్నారు, దానికోసం ఈ వీడియో అయితే మీకు పంపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు డ్రెస్ కోడ్ విషయం అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కొన్ని ఇచ్చారు. సో మెయిన్ వన్ ఫస్ట్ మనం వేసుకునే డ్రెస్ అనేది మనకి కంఫర్టబుల్గా ఉండాలి, అది ఫస్ట్. రెండోది మన డ్రెస్ మీద ఎలాంటి ప్రింటెడ్ ఎలాంటి వర్డ్స్ కానీ ఎలాంటి లెటర్స్ కానీ అయితే ఉండకూడదు. సో అది మీరు టీ షర్ట్ అయినా వేసుకోవచ్చు లేదా టాప్ అయినా వేసుకోవచ్చు, బట్ పాకెట్స్ అయితే నాట్ అలౌ, పాకెట్స్ అసలు ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే అసలు వేసుకోకూడదు, ఫోల్డింగ్ హ్యాండ్స్ అయితే అస్సలు ఉండకూడదు. సో మీరు వేసుకోవాల్సింది ఏంటి అంటే హాఫ్ హ్యాండ్సే. సో అంటే మీరు అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసరికి మీరు పాకెట్స్ అనేవి ఎక్కువగా ఉండకూడదు, సో ఫ్రీగా ఉండాలి. అక్కడ కూడా మీకు ఎక్కువ డిజైన్స్ అయితే ఉండకూడదు, డ్రెస్ మొత్తం కూడా డిజైన్ ఉండకూడదు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండకూడదు. నెక్స్ట్ ఆర్నమెంట్స్, అమ్మాయిలు వచ్చేసరికి ఆర్నమెంట్స్ అంటారు కదా. సో ఆర్నమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇయర్స్ దగ్గర అయితే స్టడ్స్ పెట్టుకొని ఉండాలి. సో ఎక్కువ హెవీ ఆర్నమెంట్స్ అయితే లేదు. ఇక్కడ మెల్లో కూడా మీరు డిఫరెంట్ స్టోన్స్ అలాంటివి అయితే ఏమీ వేసుకోకూడదు, అసలు వేసుకోకుండా వెళ్తే ఇంకా ప్రశాంతం. ఇయర్ రింగ్స్ కూడా ఎక్స్ట్రా స్టోన్స్ అయితే వాడకూడదు, ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అయితే జరుగుతుంది. ఇక హెయిర్ విషయానికి వస్తే మీరు పోనీటైల్ హెయిర్ అయితే వేసుకోవాలి. డిఫరెంట్ క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటి క్లిప్స్ అయితే పెట్టుకొని వెళ్ళకూడదు, ఓన్లీ పోనీటైల్ సింపుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాంగిల్స్, డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ కానీ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కానీ అలో లేదు. నెక్స్ట్ వాచెస్, అసలు స్మార్ట్ వాచెస్ అయితే నాట్ అలో. నెక్స్ట్ వచ్చేసరికి షూ నాట్ అలో. సో ఎందుకు అంటే షూలో మీరు ఏమేమి పెడతారు అనేది తెలియదు కదా, షూ అయితే నాట్ అలో. ఓన్లీ స్లిప్పర్స్, కంఫర్టబుల్ స్లిప్పర్స్ అయితే అలో ఉంది. సో ఇంతవరకు. నెక్స్ట్ మీరు వాటర్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే మీరు యూజ్ చేయాలి, ఏవి బాటిల్ అయితే ఆ బాటిల్ అయితే నాట్ అలో. ఇక జ్యూసెస్ అయినా ఏదైనా కానీ మీరు ట్రాన్స్పరెంట్ బాటిలే వాడాలి. నెక్స్ట్ పెన్ను, సో ఒక పెన్ను సెక్యూర్గా తీసుకెళ్ళండి, మ్యాక్సిమం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు. నెక్స్ట్ ట్యాబ్లెట్స్, ఇఫ్ ఇన్ కేసు నీకు హెల్త్ ఇష్యూలు కానీ ఉన్నాయి అని అనుకుంటే ఆ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చుంటారు కాబట్టి అది మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లెక్చరర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్పెట్స్, సో స్పెట్స్ కూడా అవి డిజైన్ స్పెట్స్ అయితే నాట్ అలో. సో అవి నిజంగా సైట్ స్పెట్స్ అయితేనే వాళ్ళు మీకు అలో అయితే చేస్తారు, స్టైల్ కోసం ఏదో కూలింగ్ గ్లాసెస్ ఇవి అయితే నాట్ అలో. సో బాయ్స్ కూడా ఏంటి అంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అనేవి నాట్ అలో, హాఫ్ హ్యాండ్సే ఉండాలి, ఫోల్డ్ చేయకూడదు. సో ఇవి మీకు డ్రెస్ కోడ్. సో డ్రెస్ కోడ్ అంటే ఎప్పటికీ కూడా మీకు మీ కంఫర్టబుల్గానే ఉండాలి. నెక్స్ట్ మీరు కొంతమంది బుక్ ఏమైనా తీసుకెళ్తారేమో, రఫ్కి రాసుకోవడానికి పేపర్స్ అని అనుకుంటారు కదా, రఫ్ పేపర్ కూడా పర్మిషన్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ ఇంకోటి, మీరేమన్నా మేము కింద ప్యాడ్ తీసుకొని వెళ్తాము మాకు రాసుకోవడానికి ఒత్తుకోవడానికి అన్నట్టుగా అనుకుంటారేమో, సో అది కూడా లేదమ్మా. సో మీరు ఓన్లీ ఒక చిన్న పెన్ ఒకటే మీకు తీసుకెళ్ళమంటూ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే మీ అడ్మిట్ కార్డు, సో అడ్మిట్ కార్డు దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఆ ఫోటో అనేది మీరా కాదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం మీ ఐడెంటిటీ కార్డు, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇది మీ డ్రెస్ కోడ్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటి అంటే ఇన్ టైంలో వెళ్ళండి, 1 hour ముందే మీరు మీ సెంటర్ దగ్గరికి సో తొందరగా రీచ్ అయ్యే విధంగా అయితే చూసుకోండి, ఎందుకంటే ఈ చెకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో చెక్ చేసి మళ్ళీ మీరు హాల్ టికెట్ చూసుకొని మీ రూమ్స్లోకి వెళ్ళాలి కాబట్టి సో 1 hour ముందైతే ఉండండి. సో టైం వచ్చేసరికి మీకు 2 to 5 అంటే 3 hours టైం కదా, ఆ 3 hours మీరు బయటికి రావడానికి అయితే అలో లేదు. ఎగ్జామ్ అయిపోయినా అవ్వకపోయినా ఎప్పుడైనా మీరు ఆ 3 hours అక్కడే ఉండాలి, ప్లస్ ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇవి మీరు నీట్కి వెళ్ళాల్సిన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ నీట్కి వెళ్ళేటప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్తారు కదా, ముందుగా మీరు ఫిల్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు ఫస్ట్ పేజీలో పేపర్ ఇచ్చుంటారు, ఇక్కడ బాక్సెస్లో ఇచ్చుంటారు, 3 boxes ఇచ్చుంటారు. సో ఆ 3 boxes చూడండి,
ఇవి 3 బాక్సెస్. ఫస్ట్ బాక్స్ వచ్చేసరికి మీరు క్యాండిడేట్ ఫోటో అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు స్టిక్ చేయాలి. బిఫోర్ సెంటర్ అంటే మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా స్టిక్ చేసుకోవచ్చు, బట్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కాదు. గమ్ ఇవ్వండి, ఫోటో ఇవ్వండి, నేను స్టిక్ చేసుకోవాలి అలాంటివి మాత్రం నాట్ అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బాక్స్లో లెఫ్ట్ థంబ్, మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఇక్కడ వేయాలి సెకండ్ బాక్స్లో. ఇది కూడా మీరు ముందే వేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్యాండిడేట్ సిగ్నేచరు, ఇది మీరు ఎగ్జామినర్ ముందు సైన్ చేయాలి. ఇది మాత్రం ఎగ్జామినర్ ముందు సైన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ 2 కూడా మీరు ముందే అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ సెకండ్ పేజీలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది మీరు స్టిక్ చేయాలి. సో ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో స్టిక్ చేసిన తర్వాత ఇది మీరు స్టిక్ చేసుకోవచ్చు, ముందే స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ సిగ్నేచర్ ఉండాలి, ఆ సిగ్నేచర్ మీరు చేయకూడదు, ఇన్విజిలేటర్ ముందు చేయాలి. జస్ట్ ఫోటో అనేది స్టిక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఇన్విజిలేటర్, ఇక్కడ మీ సైన్ ఉండాలి, రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది ఉండాలి. ఇది మీకు సెకండ్ దాంట్లో ఉన్న పోస్ట్ కార్డల్ సైజ్ ఇన్ఫర్మేషన్. ఇక థర్డ్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో అయితే చెప్పేస్తున్నాను. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి, లేదు మళ్ళీ మీరు చదువుకుంటానన్నా మీరు చదువుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రిలేటెడ్గా ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్ళచ్చు. సో అది మీ రిలేటెడ్ కాబట్టి దానికి సంబంధించినవి మీరు తీసుకెళ్ళచ్చు. ఓకేమా, బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్స్.